గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు. షాలోమ్. ఎలా ఉన్నారు అందరూ? కృపలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ప్రభువుని కనపరుస్తున్నాను. ఇలా లైవ్లోకి రావడానికి ఇది ఎంతో గొప్ప భాగ్యం. ప్రతిరోజు మీతో కలిసి ప్రభుని గనపరచడానికి, వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను. లైవ్లోకి వచ్చిన వారందరినీ, మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, తిమోతులకు రాయబడిన రెండవ పత్రిక, తిమోతులకు రాయబడిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20, 21, 2 వచనాలు చదువుదాం. తిమోతులకు రాయబడిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20, 21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. ప్రియులారా, ఈ యొక్క 2 తిమోతి చాప్టర్ 2 verse 20 and 21లో 20, 21 వచనాల్లో మనం చూస్తున్న ఈ మాటలు ఏంటంటే, గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు కూడా ఉంటాయి. ప్రియులారా, మరి కొన్నేమో ఘనతకి, కొన్నేమో ఘనహీనతకి, కొన్నేమో కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్కి, కొన్నేమో వాల్యూ లేని ఐటమ్స్కి రకరకాలుగా వాడబడుతూ ఉంటాయి. అయితే యజమానుడు వాడుకొనుటకు అర్హమై సిద్ధపరచబడి వాడబడే పాత్రగా మనం ఉండాలని ఈ 2 వచనాల యొక్క అర్థం. యజమానుడు అంటే మన ప్రభు అయిన యేసయ్య. క్లియరా? యజమానుడు వాడుకునే పాత్రగా, పాత్ర అంటే బౌల్, గిన్నె అనొచ్చు, లేకపోతే పాత్ర అనొచ్చు, ఇంగ్లీష్లో బౌల్ అంటారు. నేను ఈరోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నా మనసులో వచ్చిన ఈ మాట, యజమానుడు వాడుకునే పాత్ర ఎక్కడెక్కడ ఉందో బైబిల్లో నేను చూసినప్పుడు కొన్ని పాత్రలు నాకు కనిపించే ఆ పాత్రలు నేను మీతో పంచుకుందామని రాత్రి లైవ్లోకి వచ్చాను. పిల్లలు, ఈ పాత్ర బౌల్ లేకపోతే గిన్నె పాత్ర ఎవరికి సాదృశ్యంగా ఉందంటే రక్షణ పొందిన దేవుని బిడ్డకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. రక్షణ పొందిన దేవుని బిడ్డకు ఆ పాత్ర సాదృశ్యం ఉంది. ఈ పాత్ర మనం ఈ పాత్ర ఎక్కడ ఉందంటే దేవుని చేతిలో ఉంది, దేవుని ఇంటిలో ఉంది. గొప్ప ఇంటిలో, గొప్ప ఇల్లు అంటే సంఘం, యజమానుడు అంటే ప్రభు అయిన యేసయ్య. అందులో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయి. వారి యొక్క సమర్పణ బట్టి, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి వారు స్టేజెస్లో ఆత్మీయ జీవితంలో ఉంటారు ప్రియులారా. అయితే నువ్వు ఏ పాత్ర అయినా, గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్. మనకు తెలుసు దేవునికి మరి తేడా లేదు. ఆయనకి మరి పక్షపాతం లేని దేవుడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ టు గాడ్. ఎవ్రీబడి సేమ్. బంగారు పాత్రలైనా, వెండి పాత్రలైనా, కర్ర పాత్రలైనా, మట్టి పాత్రలైనా అన్నీ ఒకటే. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలంట. ఇప్పుడు ఒక ప్రశ్న, యజమానుడు మనల్ని ఎప్పుడు వాడుకుంటాడు? యజమానుడు మనల్ని ఎప్పుడు వాడుకుంటాడు అని మనం ఆలోచిస్తే 2 కావాలి. ఒకటి ఏంటంటే మరి సిద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. రెండవది పవిత్రపరచబడిన పాత్రగా, క్లీన్ వెజల్ అండ్ ప్రిపేర్డ్ వెజల్. అంటే క్లీన్గా ఉండాలా, అందుబాటులో ఉండాలి. పిల్లరా, సాధారణంగా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, పిల్లరా వారికి ఏ రసనాయో లేకపోతే ఏ కూల్ డ్రింకో ఇవ్వాలనుకుంటాం. వెతుకుతారు స్త్రీలు, ఇంట్లో కిచెన్లో వెతుకుతారు. ఇవ్వాలనుకుంటున్నారు, ఒక మంచి గ్లాసులు ఇద్దామని అనుకుంటారు, కానీ ఆ గ్లాసు దొరకదు. ఏం చేస్తారు చెప్పండి? ఎంత వెతుకుతున్నావు?
వెతుకుతున్నా దొరకట్లేదు. ఏం చేస్తారు, దగ్గర ఏది ఉంటే, ఏది అందుబాటులో ఉంటే తీసి కొంచెం బాగా కడిగి అందులో వేసిస్తారు. అందుబాటులో ఉండాలి యజమానునికి. నెంబర్ 1. 2, అందుబాటులో ఉండడం మాత్రం కదా, అది క్లీన్గా ఉండాలి. పవిత్రమైన పాత్ర, సిద్ధపరచబడిన పాత్ర. ఈ 2 పాత్రలు, ఈ 2 క్వాలిటీస్ ఏ పాత్రకు ఉంటే, అది బంగారు పాత్ర అయినా, వెండి పాత్ర అయినా, కర్ర పాత్ర అయినా, మట్టి పాత్ర అయినా. పిల్లరా, మరి పవిత్రత, సిద్ధపాటు, ఈ 2 ఎవరికైతే ఉంటాయో ఆ పాత్రని యజమానుడు వాడుకుంటాడు. మాస్టర్ విల్ యూస్ దట్ బౌల్. పిల్లరా, ఇది యూస్ఫుల్ బౌల్, యూస్ఫుల్ వెజల్, యూస్ఫుల్ బౌల్ అనొచ్చు. వాడబడే పాత్ర. యజమానుడు, మన ప్రభు మనల్ని వాడుకోవాలని ఆశపడతాడు. అన్ని జనుల మధ్యలో, నువ్వు పనిచేస్తున్న వర్క్షాప్లో, నువ్వు పనిచేస్తున్న మరి ఆఫీసులో, నువ్వు వెళ్తున్న స్థలాలలో దేవుడు నిన్ను వాడుకోవాలని. నాట్ ఓన్లీ పాస్టర్స్, దైవజనులు మాత్రమే కాదు దేవుడు వాడుకోనేది, సువార్థికులు మాత్రమే కదండి. రక్షణ పొందిన ప్రతి బిడ్డను వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు యూజ్ ఎవ్రీ పర్సన్. పిల్లరా, నేను అనుకుంటాను మరి దేవుని దృష్టిలో ఈయన పాస్టర్ గారు, ఈయనేమో సువార్థికుడు, ఈయన బోధకుడు, ఈయన విశ్వాసి, ఏ భేదం ఉండదు ఆయన దగ్గర. ఆయన మనం చూసినప్పుడు ఎలా చూస్తాడంటే, వీళ్ళంతా నా బిడ్డలను చూస్తాడు. మనం అందరం ఆయన శిష్యులం. వీఆర్ ఆల్ హిస్ డిసైపుల్స్, దట్స్ ఇట్. మనం అందరమే ఆయన శిష్యులం. నేను సావుకుడినైనా నాకు పవిత్రత లేకపోతే, నాకు సిద్ధపాటు లేకపోతే దేవుడిని కూడా పడుకోడు. ఈ కుడ్ నాట్, ఈ కెనాట్ యూస్ మీ. నువ్వు ఎంత విలువైన ఎంత బంగారు పాత్ర అయినా పవిత్రత లేకపోతే, క్లీన్లీనెస్ లేకపోతే మనం ఎలా వాడుకోకుండా మరి ఆ సింక్లో వేసేస్తాం. క్లీన్ చేయడానికి సింక్లో పడిచేస్తాం. అది బంగారు పాత్ర అయినా, వెండి పాత్ర అయినా మరి దానికి మరి నీట్నెస్ లేకపోతే, కడగబడకపోతే, పవిత్రత లేకపోతే సింక్లో పడిచేస్తాం. అలాగే ఈరోజు మనం వాడబడే పాత్రగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడబడే పాత్ర ఇది. నెంబర్ 1 ఫస్ట్ పాత్ర ఏ పాత్ర? వాడబడే పాత్ర. చూడండి, నేను 2వ పాత్ర గురించి మీకు చూపిస్తాను. కొన్ని పాత్రలు మీకు చూపిస్తాను. ఆ పాత్ర మరి విశ్వాసి నీవే, నేనే ఆ పాత్ర. వీఆర్ దట్ వెజల్, వీఆర్ దట్ బౌల్ విచ్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో మనం ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథం 116వ అధ్యాయం, మీ బైబిల్స్లో వచ్చి 116వ అధ్యాయం 12వ వచనం నుంచి 12, 13 వచనాలు చూడండి. 12, 13 వచనాలు. Psalms 116 verse 12 and 13. Yes. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమును ప్రార్థన చేసేది. రక్షణ పాత్రను చేతపట్టుకుని యెహోవా నామమును ప్రార్థన చేసేది. ఏ పాత్ర ఇది? రక్షణ పాత్ర. ఇందాకలేమో అర్హమై వాడబడే పాత్ర, ఇదేమో రక్షణ పాత్ర. మనమట ఆయన చేసిన ఉపకారాలకు ఏమి చెల్లించినా అది ఆయన సాటిస్ఫై చేయదు. ఇందాక స్టార్టింగ్లో ఆటపాడు, నీవు ఇచ్చిన ఉపకారములు నేనేమి చెల్లిద్దును. ఏడాది దూడలన వేలాది పొట్టేలన, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చినా సరిపోతుందా? నా జాత కుమారుడిని ఇచ్చినా సరిపోతుంది. ఏమిచ్చినా ఆయన చేసే ఉపకారాలకు మేళ్లకు సరిపోదు. ఒక్కటి మాత్రం చేయాలి. అదేంటంటే బైబిల్ ఆన్సర్ చెప్తుంది పిల్లలు. మన రక్షణ పాత్రను చేతపట్టుకుని ప్రార్థన చేయాల. రక్షణ పాత్ర, ఆ పాత్రలో ఏముంది? రక్షణ. పిల్లరా, రక్షణను కలిగి ఉన్న పాత్ర ఇది. ఈ రక్షణ కలిగి ఉన్న పాత్ర, రక్షణ పొందిన విశ్వాసి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. యెహోవా నామమున ప్రార్థన చేయాలంట. రక్షణ పొందిన వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి స్తుతిస్తూ ప్రార్థన చేస్తే అది దేవునికి ఎంతో సంతృప్తిగా, సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ పాత్ర పిల్లరా మరి ప్రార్థన, ఆరాధనతో నింపబడిన పాత్ర. రక్షణతో నువ్వు ఎప్పుడైతే అలంకరించబడతావో, రక్షణ ఎప్పుడైతే పొందుతావో, నీ హృదయం నుంచి నిజమైన ప్రార్థన, నిజమైన ఆరాధన బయటకు వస్తుంది. రక్షణ పొందకుండా నువ్వు చేసే ప్రార్థన అంతా వ్యర్థమే. అది దేవుని సన్నిధికి వెళ్తే ఇట్ విల్ కమ్ బ్యాక్. అది వెనక్కి తిరిగి వచ్చేస్తుంది.
వ్యర్థమైపోద్ది నీ ప్రార్థన. చూడండి, ఈ పాత్రని మరి ప్రకటన గ్రంథంలో భక్తుడు సువర్ణ పాత్ర అన్నాడండి. ప్రకటన 5:8 చూడండి. ప్రకటన 5:8 మీ బైబిల్ ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వేనెలు దుఃఖద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడేది. ఈ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పిల్లరా, మరి చూడండి, ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవుల లోకంలో వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు. చూడండి, పర్లోకంలో గొర్రెపిల్ల మన ప్రభు అయిన వధించబడిన మరి గొర్రెపిల్ల యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటారు. సెంటర్. జీసస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ హెవెన్. పరలోకానికి యేసు ప్రభు వారే కేంద్ర బిందువు, సెంటర్. యేసు వధించబడిన గొర్రెపిల్ల చుట్టూ 4 జీవులు ఉంటాయి. నిత్యము స్తుతితో ఉంటాయి. అవి జీవులు పోలిన దేవదూతలు అనొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సర్కిల్లో 24 పెద్దలు ఉంటారు. పిల్లలు సింహాసనాసీనులై మరి పెద్దలు. పిల్లల ఆ పెద్ద చేతిలో అందరి చేతిలో పాత్రలు ఏంట, సువర్ణ పాత్రలు. ఆ పాత్రలు ఏంటంట 9వ వచనంలో, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. లార్డ్. పిల్లల రక్షణ పాత్రలో ఏముందంటే ప్రార్థన ఉంది. ఇది స్తుతి ఆరాధన ఉంది. పిల్ల ప్రార్థన ప్రార్థించగా ఇప్పుడు తూతు మంత్రం చేస్తున్నావా? పట్టుదలతో చేస్తున్నావా ప్రార్థన? కన్నీటితో చేస్తున్నావా? అగ్ని వంటి ప్రార్థన చేస్తున్నావా? మండుతూ చేసే ప్రార్థన ఉందా? పరిశుద్ధాత్మతో నింపబడి చేసే ప్రార్థన ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గుండెలు మండుతున్నాయా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు కూడిన చోటు కనిపిస్తా ఉందా? అంటే పరిస్థితులు కనిపించాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనతో నిండిపోయిన పాత్ర ఇది, రక్షణ పాత్ర. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందావా? నువ్వు క్రిస్టియనా అని నేను అడగట్లేదు. నువ్వు పేరు మార్చుకున్నావా అని నేను అడగట్లేదు. నువ్వు బ్యాప్టిజం పొందావా అని కూడా నేను అడగట్లా. నువ్వు రక్షణ పొందావా? రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే ఏంటంటే శిక్ష నుంచి తప్పించుకున్నట. రక్షణ అంటే ఏంటండి? పాపముల కొరకు పశ్చాత్తాపడుట. రక్షణ అంటే ఏంటండి? పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి దేవునితో మనుషులతో సమాధానపడుట. అది రక్షణ అంటే. ఎంతమందికి ఉందండి క్రైస్తవులకి ఈ రక్షణ? నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీకు ఈ రక్షణ ఉందా? ఈ అనుభవం నీకుందా? ఆ పాత్ర నీవే. అది రక్షణ పాత్ర, అది సువర్ణ పాత్ర. అందులో ప్రార్థన ఉంది. ప్రార్థనతో నింపబడిన పాత్ర అది. A bowl with salvation, a bowl with prayer. గోల్డెన్ బౌల్, సువర్ణ పాత్ర ఇది. మొదటిది యూస్ఫుల్ వెజల్, వాడబడే పాత్ర. రెండవది రక్షణ పాత్ర, ప్రార్థనతో నింపబడిన పాత్ర. మూడవది చూడండి, కీర్తన 25వ అధ్యాయం 4వ వచనం. మూడవ పాత్ర ఎలాంటి పాత్ర? కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం చూడండి. 25వ అధ్యాయం 4వ వచనం. యెహోవా, నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. పిల్లరా, కీర్తన కదండి, సామెతల గ్రంథం 25:4 అండి. సామెతలు 25:4. ఎస్. వెండిలోను మస్టు తీసివేసిన ఎడల, వెండిలోను మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఇది పుటము వేయబడిన పాత్ర. ఇప్పుడు ఈ పాత్రలో వెండి ఉంది. ఆ పాత్ర పుటము మీద పెట్టబడిన పాత్ర. పిల్లరా, ఆ కంసాలి సహోదరుడు ఏం చేస్తాడంటే పాత్రలో వెండేసి పిల్లరా కిందన ఫైర్ పెడతాడు, అగ్గి ఊతాడు.
ఊతే ఆ ఫైర్కి అగ్గికి లోపల ఉన్న వెండి అంతా కరుగుతుంది, అందులో మస్ట్ అంతా పనికిమాలదంతా తీసేసి ప్యూర్ సిల్వర్గా పొట్టము వేయబడిన వెండి, పొట్టము వేయబడిన బంగారం, పొట్టము వేయబడిన పాత్ర. మేము ముందే చెప్పిన ఈ పాత్ర మీరని, మనమని. కింద ఏముంది? ఫైర్, అగ్గి. పొట్టము వేయబడిన అనుభవం, కాల్చబడిన అనుభవం, శుద్ధి చేయబడిన అనుభవం, పవిత్రపరచబడిన అనుభవం, పరిశుద్ధాత్మ అగ్నితో మరి నిలువెల దహించబడి కాల్చబడి. పిల్లరా, తెలుగులో సామెత ఉంది పిల్లలు, పొల్లో వంకంట ఏం తీస్తుందంట? పొయ్యి తీరుస్తుందంట. మరి మనలో ఉన్న వంకర టెంకర్లు ఎవరు తీరుస్తారు? పొయ్యే. ఏంటా పొయ్య? పరిశుద్ధాత్మ పొయ్య. పరిశుద్ధాత్మ అనే పొయ్యిలో ఆయన అగ్నితో కాలుస్తాడు మనల్ని. బ్లాస్ట్ ఫర్నేస్లోకి వెళ్తే కరిగిపోతుంది అంతే, ఇక కనిపించే షేప్లెస్. పిల్లరా, మనకు కూడా ఐ అనేది మనలో పోవాలా. మనలో అహంకారం, మనలో అతిశయం, మనలో నేను కాబట్టి అన్న పరిస్థితి. ఐఎమ్ ది, నేను సో అండ్ సో, నేను సో అండ్ సో. మన డిగ్రీలు, మన ఎబిలిటీస్, మన క్వాలిఫికేషన్స్, మన టాలెంట్లు, మన ధనధాన్యాలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ పరిశుద్ధాత్మ అగ్నిలోకి వెళ్తే, పొటమ వేయబడితే అవన్నీ కనిపించవు. మనలో ఒక్కరే ఒకరు కనబడతారు, ఆయన మన ప్రభు అని యేసయ్య మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. ఓన్లీ జీసస్ కెన్ బి సీన్ ఇన్ అవర్ లైఫ్స్. మన యూత్లో యేసు ప్రభు ఒక్కడే, యేసు తప్ప మరి ఎవ్వరూ కనిపించలేదు వారికి అంటాడు. వాక్యం ఉంది మత్తయి సువార్తలో, యేసు తప్ప మరి ఎవరు కనిపించదు కూడా. మేము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము. నువ్వెక్కడున్నా, నువ్వు పుట్టం వేయబడిన పాత్ర అయితే నీలో యేసు ప్రభు ఒకటే కనబడతాడు. నీలో ఉన్న మస్టు తీసివేయబడుతుంది. మస్టు పిల్లలు, మస్టు అనే మాట బైబిల్లో ఒక దగ్గర కనిపించిందండి నాకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ మస్టు అనే మాట నాకు అనిపించింది. మస్టు, ముష్టు కాదు, ముష్టు కాదు. ముష్టు అంటే అడుకోవడం, అది ముష్టు కాదు. మస్టు, మస్ట్ అంటే మిక్స్డ్ మాట, పనికిరానివి, ఏదో కొంత కలిసిపోయిన పరిస్థితి. 21:22 యెషయా. నీ వెండి మస్టాయను, నీ వెండి మస్టాయను, నీ ద్రాక్షరసం నేలతో కలిసి చెడిపోయాను. నీ వెండి మస్ట్ అయిపోయింది. పిల్లలు, వెండి దేనికి వాడేవారంటే పాత నిబంధనలో ఒక వస్తువుని రిడీమ్ చేయడానికి, ఒక వస్తువుని కొనడానికి వాడేవారు, విలువ కట్టేవారు వెండి. మరి ఇస్కరియోతు యోధ కూడా వెండితో కొన్నాడు, వెండి నాణ్యాలు తీసుకున్నాడు. మరి యోసేపు కూడా 20 వెండి నాణ్యాలతో మరి ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయే వారు ఇస్మాయిలీలు మరి యోసేపుని వెండితో కొన్నారు. పిల్లలు, వెండి అంటే కొంటమాట, విమోచనకు సాదృశ్యంగా ఉంది. విమోచించబడిన ఒక వ్యక్తి ఒక పాత్రగా మారితే, ఆ పాత్ర వెండి పాత్ర పిల్లల, అది పొటము వేయబడితే మనలో ఉన్న మస్ట్ అంతా తీసివేస్తాడు. మనము ప్యూర్ గోల్డ్. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ప్యూర్ గోల్డ్వా, రోల్డ్ గోల్డ్వా? గోల్డ్ అని పేరుంది కానీ ప్యూరా, రోల్డ్ గోల్డా? ఈ దినాల్లో చాలా రోల్డ్ గోల్డ్ ఎక్కువైపోయింది. క్రైస్తవులుగా చాలామంది అయిపోతున్నారు. గోధుమల్లోనే గురుగులు మొలిచేస్తున్నాయి. ఎవడు ఏది గోధుమో ఏది గురువో చెప్పలేకపోతున్నాం. ఎవరు నిజమైన క్రైస్తవుడు, ఎవరు మారు మనసు లేని వాళ్ళో తెలియట్లా. అందరూ ఒకలాగే కలిసిపోయారు. పిల్లలు అందరూ చేతులు తలేలియా అంటున్నారు. అందరూ మందిరానికి వస్తున్నారు. ఎవరు నిజమైన వారో ఎవరు అబద్ధికులు గుర్తు తెలియట్లేదు. వస్తుంది, ఒక రోజు వస్తుంది, పుటం వేస్తాడు ప్రభు, అగ్ని వచ్చిన టెస్ట్ చేస్తుంది. దెన్ యూ విల్ కమ్ టు దట్. ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఫేక్? ఆర్ యూ రియల్ క్రిస్టియన్ ఆర్ ఫేక్ క్రిస్టియన్? నిజమైన క్రైస్తవుడువా, వేషం వేసుకున్నావా? వేషాలు వద్దు, మాని మారు మనసు పొందు, రక్షణ పొందు. పుటం వేయబడిన పాత్ర, మనమంతా పుటం వేయబడాలి. పిల్లరా, కొన్నిసార్లు పుటంలో ఉన్నట్టుంటుంది. పిల్లరా, నలు దిక్కుల నుంచి శోధన, ఎటు చూసినా
శోధన, శ్రమ, ఇబ్బంది, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, పుటమి వేస్తాడు. ఆ పుటములో దేవుడు ఏం చేస్తాడు తెలుసు? నీలో మస్టు తీసేస్తాడు, నీలో పనికిరాని తీసేస్తాడు, నిన్ను ప్యూర్ సిల్వర్గా, ప్యూర్ గోల్డ్గా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా కూర్చుంటావు, శ్రేష్టమైన వ్యక్తిగా ఉంటావు. అర్హమైన పాత్ర అంటే వాడబడే పాత్ర, రెండవది రక్షణ పాత్ర, మూడవది పుటము వేయబడిన పాత్ర, సువర్ణ పాత్ర, ప్రార్థనతో నిండిపోయిన పాత్ర. పిల్లరా, మరి మరొక పాత్ర కూడా చూపిస్తున్నది, మరి మందిరంలోకి వచ్చిన పాత్ర. మరి మోషే మరి ఆ యొక్క శాంక్చురీ వేసినప్పుడు, ప్రతిష్ట గుడారం వేసినప్పుడు, అందులో మరి అతి పరిశుద్ధ స్థలం, మరి పరిశుద్ధ స్థలం ఆవరణగా మరి చేసినప్పుడు, అందులో మరి ఆ యొక్క ఆ గుడారంలో ఆ దేవుని మందసములో, ఆ యొక్క సన్నిధిలో మరి చాలా ఐటమ్స్ ఉంచాడు. నిబంధన మంచమని, బలిపీఠమని, మరి బల్లని, పిల్లరా మరి గంగాళమని, చాలా ఐటమ్స్ ఉంచాడు మందిరంలో. మరి ఆ యొక్క బల్ల అనే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బల్ల మీదంట మరి పానీయార్పణము అర్పించడానికి పాత్రలు బల్ల మీద పెట్టేవారంటండి. పాత్రలలో నీరు పెట్టి ఆ నీరు యెహోవాకు సమర్పించేవారట. అది పానీయార్పణమును పాత్ర. చూడండి, నిర్గమకాండం 25-29 చూడండి. 25-29 నిర్గమకాండం, ఎక్సోడస్ 25:29, 25-29. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మరియు నీవు దాని పల్లెములను, దోపార్తుల గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యము నా సన్నిధి రొట్టెలు ఈ బల్ల మీద ఉంచవలను. పిల్లరా, బల్ల మీద సన్నిధి రొట్టెలు 2 బల్లలు ఉంటాయి. పిల్లరా, ఆ 2 బల్లల మీద, ఒక బల్ల మీద 6 రొట్లు, ఒక బల్ల మీద 6 రొట్లు ఉంటాయి. ఆ 6 రొట్లతో పాటు పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలో నీరు ఉంటుంది, పానీయార్పణముగా. పానీయం అంటే నీరు కదా. పిల్లరా, ఇది మరి దేవుని సన్నిధిలో నీటితో నింపబడిన బంగారు పాత్ర. ఇది బల్ల మీద దేవునికి సమర్పించుకున్న మందిరంలో నీరు దేవుని వాక్యాన్ని సాదృశ్యం. పిల్లరా, నీరు దేవుని వాక్యాన్ని సాదృశ్యం, నీటితో నింపబడిన పాత్ర ఇది. ఎస్. మరి యెజ్రా 1:10 కూడా ఉంది. యెజ్రా 1:10 కూడా చూడండి. పానీయార్పణముగా చేయబడిన పాత్ర ఇది. యెజ్రా 1:10 చూడండి అమ్మా, చదవండి. 1:10. యా, 30 బంగారు గిన్నెలను, 30 బంగారు గిన్నెలు, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను. 30 బంగారు గిన్నెలు. గిన్నె అంటే పాత్ర. 30 బంగారు పాత్రలు, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలు. పిల్లరా, ఇవి దేవుని మందిరంలో మరి యెజ్రా పెట్టించాడు. 1 రాజుల గ్రంథం 7:50 కూడా ఉంది. పిల్లలు మరి తీయక్కర్లేదు. నేను చెప్పాలనుకుంటే మాట ఏంటంటే, నీటితో నింపబడిన పాత్ర. ఈ పాత్ర ఎక్కడుందంటే దేవుని మందిరంలో ఉంది, ప్రత్యక్ష గుడారంలో ఉంది, శాంక్చురీలో ఉంది. అది యెహోవాకు పానీయ అర్పణము. ఇప్పుడు ఆ పాత్ర నీవైతే, నేనైతే, మనం నీటితో నింపబడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి పానీయార్పణంగా మార్చబడాలి. అది గాడ్స్ ఉద్దేశం, దేవుని ఉద్దేశం. ఆ నీరు దేవుని వాక్యానికి పాత్ర. నీవు నేనైతే మరి దేవునితో నింపబడి ఉండాలంటే మనం నీటితో. నీటి అంటే దేవుని వాక్యము. ఎఫెసీ 5:25 ప్రకారం వాక్యం అని ఉదక స్నానం చేత అంటాడు. సంఘానికి అడుగుతున్నాడు. ఉదకం అంటే నీరు, దేవుని వాక్యంతో మనం నింపబడి పానీయార్పణముగా దేవునికి సమర్పించబడాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? లేజీ మ్యాన్స్ ఈజీ స్కీమ్ అని ఒకటి వచ్చింది. లేజీ మ్యాన్స్ ఈజీ స్కీమ్, బద్ధకస్తుల సులభ వాయిదా పద్ధతి. దేనిలో? బైబిల్ చదవటంలో. రోజుకి 2 వచనాలు చొప్పున చదివితే
ఎన్ని వచనాలు? రెండు అధ్యాయాలు కాదు, 2 వచనాలు. ఆడెవడో చెప్తున్నాడు రోజుకు 2 వచనాలు చదివితే నువ్వు 25 సంవత్సరాల్లో బైబిల్ కంప్లీట్ చేయగలవు. ఎంత బాగుందండి. లేజీ మ్యాన్స్ ఈజీ స్కీమ్. చాలామంది జాయిన్ అయ్యారు ఈ స్కీమ్లో. క్యాలెండర్ల మీద వాక్యం ఒకసారి ఉదయం ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి పాస్టర్ గారు క్యాలెండర్లో వాక్యం తప్పుపడింది అంటున్నాడు. అసలు మనం ఎవరైనా చూస్తామని క్యాలెండర్ వాక్యం పట్టించుకోం కదా. ఆడేంటంటే నేను ఆరా తీస్తే ఆడ రోజు స్నానం చేసే మరి తడి బాటలతో వచ్చి క్యాలెండర్ మీద వాకింగ్ చేసుకుని లెంప్లస్ని డ్యూటీ పోతాడు. ఆడికి అదే ఇంకా రోజంతటికి సిగ్గులేదండి. ఎంత బాధకరం అంటే ఒక వచనమా క్యాలెండర్ మీద ఒక వచనం చదివితే సరిపోద్దని ఆత్మీయ జీవితానికి. కడుపు నిండా పీకలమైతుంటాం కదండి. ఒక ముద్ద తిని ఈ రోజు నుండి ఒకే ఒక ముద్ద ఒకే చెంబుతో స్నానం చేసేయి సరిపోద్దా? 2-3 బకెట్లు ఫుల్గా తొలపరించేంత పైకి పని కదా. పీకలమై ఎంత తింటావు ఫుల్ ప్లేట్. మరి నీ ఆత్మకు ఆహారం వద్దా? ఉపవాసం శుక్రవారం శనివారం ఉపవాసం ఉంటుంది మనకి. ఉపవాసం రోజు కూడా ఫుల్ పీకలమై తినేసిన ప్రబుద్ధులు 3 మంది ఉన్నారు. ఇంక నువ్వేం పరలోకం వెళ్తావు, నువ్వేం పానీ అర్పణంగా దేవునికి అర్పించబడతావు, నువ్వేమీ అప్రత్యక్ష కూడాల్లోకి వస్తావు, ఏమైపోతుంది తెలుసు నీ ఆత్మీయ జీవితం? ఎందుకు పనికిరాని వాడిగా అంత నా చివరిలో నెత్తు నీరు నేలకేసుకుని బాదుకొని ఆ తీపులో నిలబడి నెత్తి నోరు బాదుకొని ఏడుస్తూ చెత్తపడిన ఏం ఉపయోగం ఉండదు. జస్ట్ ఇప్పుడే మార్మల్స్ పొందాలి. నీవు ఈ రోజు నుంచి ఎక్కువసేపు వాక్యం చదువుతాను, ఎక్కువ గంటల తరబడి వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడివి ధన్యురాలివి. ధ్యానిస్తున్నావా? సాతాను నేను వాక్యం చదవనివాడు. ఎస్, సాతాను వాక్యం చదవనివాడు. నాకు తెలిసిన ఒకడున్నాడు, వాడు వాక్యం చదవడు కానీ రాత్రులు పడుకుంటేప్పుడు మొత్తం తలాడి కింద బైబిల్ పెట్టుకుంటాడు. ఈ పక్క తెలుగు బైబిల్, ఈ పక్క ఇంగ్లీష్ బైబిల్, ఈ పక్క ఒరియా బైబిల్. ఎందుకురా అంటే ఎందుకు అలా పెట్టుకుంటున్నావు అంటే ఈ తెలుగు బైబిల్ తెలుగు దెయ్యాలు రాకుండా, ఇంగ్లీష్ బైబిల్ ఏమో ఇంగ్లీష్ దెయ్యాలు రాకుండా. అప్పుడప్పుడు ఎక్కువ మా ప్రాంతంలో ఒరియా వాళ్ళు ఎక్కువ పక్కన ఒరిసే కదండి, ఒరియా దెయ్యాలు ఏమి రాకుండా. నేను ఆడితో ఏం చెప్పానంటే రే తల కింద కాదురా బైబిల్, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ నోటులో వాక్యం ఉండాలా, నీ మనసులో వాక్యం ఉండాలా. అప్పుడు నువ్వు పానీయార్పణముగా అర్పించబడే పాత్ర. చూడండి ఇప్పుడు ఎన్ని పాత్రలు చెప్పారు? మొదటిది అర్హమైన వాడబడే పాత్ర, రెండవది రక్షణ పాత్ర, మూడవది పుటమ వేయబడిన పాత్ర, నాలుగవది ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో పానీయార్పణముగా అర్పించబడే పాత్ర. ఇంకోటి చెప్తాను, నేను త్వరగా ముగించేస్తాను, కంగారు పడకండి, ఎవరు స్కిప్ అవ్వకండి. ఎస్, ఓకే. 23వ కీర్తన 5వ వచనం మనందరికి తెలిసింది, చిన్నప్పటి నుంచి మనం చదువుకునేది ఇది. 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచదు. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుతాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. అంటే శత్రువులు మిత్రులుగా మార్చి నీకు సూపర్ భోజనాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి టేబుల్ మీద భోజనం పెడతారనమాట. అంటే ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చేస్తారనమాట. నీకు వ్యతిరేకంగా ఉన్నవారు నీ పక్షపారు అవుతారనమాట. మాస్టర్ గట్టిగా చెప్తున్నారు. హల్లెలూయా. నీ శత్రువు లేదా నీ భోజనం సిద్ధపరుస్తావు. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే అది పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అందులో నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె అంటే పాత్ర గురించి మీకు చెప్పాను కదా. పాత్ర అంటే గిన్నె అన్న, పాత్ర అన్న, బౌల్ అన్న, వేసలు అన్న ఒకటే. ఈ పాత్ర నిండి పొర్లుచున్న గిన్నె, నిండిపోయి పొర్లుచున్న పాత్ర. దేంతో నిండిపోయింది? దేనితో నింపాడట? తల మీదేమో నూనె, హృదయం ఏమో పొంగుతుందట. దేంతో? నూనెతోనే. ఎప్పుడైతే నీ తల నూనెతో అంటపడుతుందో నీ గిన్నె నిండి పొర్లుతుంది. దేంతోనంటే సంతోషంతో, శాంతి సమాధానంతో నీ గిన్నె నిండి పొర్లుతుంది. హల్లెలూయా. ఈ పాత్రలు, ఈ గిన్నెలు 3 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే ఖాళీ గిన్నె,
నిండిపోయిన గిన్నె, పొర్లుతున్న గిన్నె. చాలామంది ఖాళీ గిన్నెలో ఉంటారు. ఏమానది, ఎప్పుడు చూసినా ఏడుపు మోకాలి. ఎప్పుడు చూసినా ఒక రకమైన సీరియస్ ఫేస్లు. దేవుని బిడ్డల సీరియస్ ఫేస్లు ఉండకూడదు, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్లు ఉండాలి. ఈజ్ అలాడ్ స్మైలీ ఫేసెస్. నవ్వుతూ సంతోషంగా ఉంటాం. ఎందుకంటే నూనెతో అంటపడ్డాం, మనం పరిశుద్ధాత్మతో అంటపడ్డాం. వీ హ్యావ్ బీన్ టచ్డ్ బై ద ఆయిల్, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకం నీ తల మీదకి వస్తే నీ గిన్నె నిండు పొర్లుతుంది. సంతోషంతో నిండిపోయిన గిన్నె. అది అన్నింటికీ అప్లై చేయొచ్చు. సంతోషానికి, ఆశీర్వాదానికి, ఆరోగ్యానికి, అన్నీ పొంగి పొర్లుచు అనేకులకి దీవెనకరంగా నీలో నుండి ఆ సంతోషం పొంగి పొంగి బయటికి పొరలే అనేకులకి నువ్వు దీవెనకరంగా సంతోషదాయకంగా ఉంటావు. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న పాత్ర ఇది. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక పాత్ర గురించి పోయి చెప్పి 1 కొరింథీ 11:25 యేసుప్రభువారు 1 కొరింథీ 11:25 యేసుప్రభువారు ఆయన అప్పగించబడే రాత్రి ఆయన ఒక పాత్రను పట్టుకొని మరల పాత్ర వచ్చింది. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, యేసుప్రభువారు ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు. యేసుప్రభువారు ఒక పాత్రను పట్టుకొని దీన్ని చేయడం. అందులో ఏముంది? ఆ పాత్రలో ఏముంది? ద్రాక్షరసం ఉంది. రొట్టె పట్టుకొని ప్రభు అన్నాడు, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. పాత్రను పట్టుకొని ఆ పాత్రలో ద్రాక్షరసం ఉంది. ప్రభు అంటున్నారు, ఆ ద్రాక్షరసాన్ని ఇది మీ కొరకు చిందించబడిన నా నిబంధన రక్తము. ఇప్పుడు ఈ పాత్ర దేనితో నింపబడి ఉంది? ఈ పాత్ర దేనితో నిండుకొని ఉంది? యేసు రక్తముతో నింపబడి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు ముందే చెప్పాను కదా, పాత్ర అంటే మనమే, నీవు నేనే చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు దేంతో నింపబడాలి, దేంతో మరి ఫిల్ అయి ఉండాలి తెలుసా? యేసు రక్తముతో. అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం, అనేకుల రక్షణ కొరకు. ప్రియులరా, నీలో నుంచి యేసు రక్తము వెళ్ళి అనేకులు కడగాల. నువ్వు యేసు రక్తంతో నింపబడి, యేసు రక్తంతో కడగబడి, యేసు రక్తంతో ప్రోక్షించబడి, యేసు రక్తంతో కప్పబడి ఉండాలా. ఆమేన్. ఉందా యేసు రక్తం నీలో? నీ మీద యేసు రక్తం, బ్లడ్ ఆఫ్ జీసస్. నా సహోదరి, నా సహోదరుడా, యేసు రక్తం కింద ప్రతిరోజు నువ్వు ఉండాలి. యేసు రక్తపు ప్రోక్షణ కింద ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు యేసు రక్తంలో నువ్వు మునగాల యేసు రక్తంలో. ఎలీషా ప్రవక్త అంటున్నాడు నయమాన్తో, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మరి స్నానం చేయమన్నాడంట. 7 సార్లు మునగడం కాదు, 7 సార్లు స్నానం చేయాలి. పిల్లరా, స్నానం అంటే ఏం చేస్తాం? సబ్బు మొత్తం అన్నింటికి పెట్టమా? కొంతమంది సబ్బు స్నానం చేసినా సగం అరిగిపోద్దు. తోమి ఈ స్కిన్, నల్లగున్న స్కిన్ ఎంత తోమినా మారుతుందని కలరు. ఎలుగుబంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపే కానీ తెలుపు. కొంతమంది తెలిసి కూడా తోమేస్తారు ఫుల్గా. ఆ కలర్ ఏంటో వాళ్ళకి తెలుసు. దేవుడిచ్చిన కలర్ కదండి. ప్రతి ఒక్కడు కూడా యూనిక్ కింద వాడు. ప్రపంచంలో నీలాంటి సౌందర్యవంతులు, నీలాంటి అందంగా ఉన్నవారు ఎవరు ఉండరు. యువర్ ఎ స్పెషల్ పర్సన్. నువ్వు ఇంకొకళ్ళ మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. పుల్లుని చూసి నక్కలు వాతలు పెట్టుకుందంట. సేమ్ పుల్లాగా మచ్చలు రావాలని వాతలు పెట్టి ఇంకంతేనండి. ఒళ్ళంత పుల్లు నడలేక హోనం అయిపోయి ఫుల్గా ఎవరితో నొజ్జు అయిపోయి, బాడీ అంత నుజ్జు అయిపోయి ఎవరితో చెప్పుకోలే. పుల్లు చూసి నక్కలు వాతలు వేసుకోకూడదు. పిల్లరా, సబ్బు కొంతమంది స్నానం చేసేటప్పుడు పైనుండి కింద వరకు ముఖానికి, చెవులకి, చేతులకి, కాళ్ళకి అన్నిటికీ పెడతామే. అలా యొర్దాను నదిలో నువ్వు 7 సార్లు స్నానం చేయమన్నాడు. యొర్దాను నది యేసు రక్తానికి సాదృశ్యం అయితే, నయమాను నీవు నేనైతే ప్రతిరోజు యేసు రక్తంలో స్నానం చేయాలి. యేసు రక్తంలో మునగాల ప్రతిరోజు. వీ హ్యావ్ టు బి వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. వీ షుడ్ బి కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. వీ షుడ్ బి స్ప్రింకిల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ పాత్రలో యేసు రక్తం ఉంది.
ఇది మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తం. ఇది 7 రకాల పాత్రలు మీకు చెప్పాను పిల్లలు. ఈ రాత్రి మళ్ళా మొదలుస్తున్నాను. యజమానుడు గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు. యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడో తెలుసా? 2 అని మీకు చెప్పాను. మొదటిది పవిత్రపరచబడి క్లియర్గా ఉన్న పాత్ర, రెండవది సిద్ధంగా ఉన్న అందుబాటులో ఉన్న పాత్ర. ఈ 2 పాత్రలు దేవుడు వాడుకుంటాడు. బంగారు పాత్ర, నువ్వు బంగారు పాత్రవే, కానీ మరి క్లీన్ చేయబడలే, నువ్వు ఎక్కడో అందుబాటులో లేవు, నేను వాడుకోడు దేవుడు. నువ్వు చాలా క్వాలిటీ పర్సన్వే, నువ్వు చాలా మంచి వ్యక్తివే, చాలా తలాంతులు కలిగిన వాడువే, కానీ నీకు పవిత్రత లేకపోతే, నువ్వు సిద్ధపాటు లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. అర్హమైన పాత్రగా ఉండాలి, వాడబడే పాత్రగా ఉండాలని ఇలాంటి మనం అందరం మన యజమానుడని యేసుప్రభు వారి చేతిలో వాడబడే పాత్రగా ఉండాలని నేను కోరుకుంటూ, అట్టి కృప మనందరికి ప్రభు ఇవ్వాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలు దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అందరు కళ్ళు మూసుకోండి. స్మాల్ ప్రేయర్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మీరు వాక్యం చేత ఒకవేళ నొప్పించి పడితే, పొడవ పడితే, వాక్యంతో ప్రభునితో మాట్లాడితే ఒక తీర్మానం తీసుకోండి. పరిశుద్ధాత్మ అగ్ని ఆ పుటం వేయబడిన ఆ పాత్రలో ఉన్న వెండి అగ్ని పిల్లరా, ఆ యొక్క గోల్డ్ స్మిత్ కంస సహోదరుడు ఆ కాలుస్తూ ఉంటే పిల్లరా, ఆ పాత్రలో ఉన్న వెండి అగ్నికి మరి కాలుతూ మొస్టంతా ఎలాగ బయటకు వస్తుందో, మనం కూడా పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడితే, ఆ పుటం వేయబడిన పాత్రలోనికి మనం వస్తే, పుటం వేయబడిన పాత్రగా మనం మారితే, మనం ప్యూర్ గోల్డ్గా మారుతాం. శోధించబడిన తర్వాత నేను సువర్ణమై మారుతాను అన్నట్టుగా నువ్వు కాల్చబడాలా, మనం పవిత్రపరచబడాలా, యజమానుడి చేతిలో వాడబడాలా. రక్షణ పాత్ర. ఈ రాత్రి పాత్రల గురించి మనం విన్నాం. దేవుడు మరి ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపు చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, నాయన, నేను ఘనమైన పాత్రగా, మీ చేతిలో వాడబడే పాత్రగా, ప్రతి సత్కార్యములకు సిద్ధపడిన పాత్ర, పవిత్రపరచబడిన పాత్రగా నన్ను చేయి ప్రభు. పవిత్రపరచబడిన పాత్రగా చేద్దాం. రాత్రి ప్రభు వాక్యాన్ని, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించి, ఎన్ని వాక్యాలు వినా నీ జీవితం మారకపోతే, వాక్యం వింటున్నా తులపరించుకొని వెళ్ళిపోతున్నామేమో. అప్పటికప్పుడు బాగుందనుకుంటున్నావు, తర్వాత మార్పు రావట్లేదా, వర్కౌట్ అవ్వట్లేదేమో. ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు వాక్యానుసారంగా జీవించే కృప నాకు ఈయన. మా పరశుడైన తండ్రి, నాయన, ఈ రాత్రి నీ బిడ్డలతో మీరే మాతో మీరు మాట్లాడారు. వాక్యాన్ని ఎంతో స్పష్టంగా, ఎంత స్వచ్ఛమైన వాక్యాన్ని, వెండి బంగారాల కన్నా విలువైన వాక్యాన్ని, ధనధాన్యాల కన్నా గొప్పదై, తేనికన్నా మధురమైన మీ వాక్యాన్ని మా మీద వర్షం వల్ల చల్లేరు ప్రభా. నీకు వందనాలు. వాక్యానికి మేము లోబడుతున్నాం, వాక్యానికి మేము స్పందిస్తున్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించడానికి మా కృప నిమ్మని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాం. కృప ఇవ్వండి నాయన. నీ బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి జీవితంలో అద్భుతం చేయండి. లెట్ దై వర్డ్ వర్కౌట్ ఇన్ అవర్ లైఫ్. మా గిన్నె నిండి పొర్లునట్లుగా ఇచ్చేయండి. నూనెతో మతాలు అంటుతానన్నావు, మా శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరుస్తానన్నావు. ఎంత గొప్ప వాగ్దానం నాయన నీకు వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి. రేపు ప్రభు దినం, ఆరాధన దినం నాయన, పరిశుద్ధ దినం. రేపటి కొరకు, ఆదివారం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తాం. యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు బిడ్డైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరికీ, సకల పరిశుద్ధులు, లైవ్లోకి వచ్చిన వారందరికీ దేవుని కృప సమృద్ధిగా తోడండి.
వాడబడి అర్హమైన పాత్రగా దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చక్కగా వాక్యాన్ని విన్నందుకు ఇస్తారు. రేపు సండే ప్రభుదినం పిల్లరా. రేపు సాయంకాలం 6 గంటలకి లైవ్లోకి వస్తాను నేను. రేపు 8 o'clock ఉండదు లైవ్, గుర్తుపెట్టుకోండి.